అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను స్మాల్ కిచెన్. ఈరోజు సాబుదానా కిచిడి చేస్తున్నానండి. కొద్దిగా సాబుదానాని నానబెట్టుకోవాలండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు. తర్వాత పల్లీలని కూడా వేయించుకోవాలి, బాగా వేయించుకోవాలండి. పల్లీలు అయితేనే సాబుదానా కిచిడి టేస్టీగా ఉంటుంది. అలాగే మిక్సీ పట్టుకొని పల్లీల పొడిని సాబుదానాలను వేసుకోవాలండి. అందులోనే వేసుకోవాలి పల్లీల పొడి కూడా. తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అది కొద్దిగా బాగా కలుపుకోవాలండి. పల్లీల పొడి సాబుదానాకి పట్టేంత వరకు కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న సాబుదానాని కూడా అందులోనే వేసుకోవాలి. ఇలా స్లిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఇలా మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి స్లిమ్లోనే, లేకుంటే హై స్లిమ్లో పెట్టుకుంటే అడుగు అంటుకుంటూ ఉంటుందండి. అలా లో స్లిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనకు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా వన్ టైం ఇలా చేసుకొని తినడం కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, రెడీ అండి సాబుదానా కిచిడి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.